ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవన నిర్మాణం కోసం దాదాపుగా 14 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదని హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ప్రభుత్వమైనా పట్టించుకొని కొత్త భవనం నిర్మించాలని కోరుతున్నారు. అయితే వర్షాకాలం రాబోతున్న క్రమంలో బిల్డింగ్ లో అనేకమైన సమస్యలు బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందుగానే హాస్పిటల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఇలా నూతన నిర్మాణం కోసం హాస్పిటల్ డాక్టర్స్ అందరూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి? పూర్తి డీటెయిల్స్ తో ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్ తో మా ప్రతినిధి లహరి ఫేస్ టు ఫేస్. ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ శిథిలావస్థకు చేరుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 14 సంవత్సరాల పైగానే ఇక్కడ నూతన భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు ఎప్పటికప్పటికి కూడా సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి ఇక్కడ వైద్యులు చెప్తున్నారు. కానీ ఈసారైనా సరే నూతన భవన నిర్మాణాన్ని చేపడతారా లేదా, అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో వీళ్ళు ఎలాంటి చర్చించారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మన ముందు రమేష్ గారు ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. వైద్యులు సార్ నమస్తే. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం డాక్టర్లు అసలు ఏం చర్చించారు? అసలు భవన నిర్మాణాన్ని ఇక్కడే కూల్చకొట్టి ఇక్కడే నిర్మించాలనుకుంటున్నారా, వేరే ప్లేస్లో నిర్మించాలనుకుంటున్నారా? అసలు మీ డిమాండ్స్ ఏంటి? గత ప్రభుత్వము ఆల్రెడీ కడతా అని చెప్పేసి ట్విన్ టవర్స్ కడతాము, అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ స్ట్రక్చర్ కూల్చేసి కడతామని చెప్పేసి మరి సీఎం గారే ప్రకటించడం జరిగింది. అన్ని మీడియాలలో వచ్చిన తర్వాత అది 10 ఏళ్ళు అయిపోయింది. గత ప్రభుత్వం కట్టలేకపోయింది. ఎందుకు కట్టలేదో వాళ్ళకు తెలుసు. అంటే కావాలని చెప్పేసి హెరిటేజ్ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో డెమాలిష్ చేస్తామని చెప్పడం, దాన్ని ప్రొవోకేట్ చేయడం, అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ వాళ్ళను ప్రొవోకేట్ చేసి వాళ్ళతో కేసులు వేయించడం, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇప్పటికి కూడా కోర్టు కేసు జడ్జిమెంట్కి రిజర్వ్డ్ ఉన్నది. కాబట్టి మేము ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెట్టినామంటే కోదండరామ్ సార్ని తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ మెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ కింద పనిచేసినాము. తెలంగాణ సాధనలో భాగంగా ఆయన చీఫ్ గెస్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు పిలిపియడం జరిగింది. కాబట్టి ఆయన కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూల్చడం ఏదైతున్నదో సాధ్యం కాదు అని చెప్పేసి గవర్నమెంటు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం, ప్రొసీజర్ ఫాలో అయ్యి ఎక్కడైతే జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారము ఖచ్చితంగా కూల్చొచ్చు. అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ ఏదైతున్నదో 2B కింద వస్తుంది కాబట్టి హెరిటేజ్ను కూడా కూల్చొచ్చు. జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారము జిహెచ్ఎంసీ కమిషనరు సూపర్ సీడ్ అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ కమిషనర్. కాబట్టి కూల్చకుండా ప్రొసీజర్ ఫాలో కాకుండా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు మరి లీగల్గా ఇన్వాల్వ్ కావాల్సి వస్తూ ఉన్నది. హైకోర్టులో కేసు నడుస్తుంది, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా కేసు? హైకోర్టు కేసు ఏదైతున్నదో ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా అయిపోయినాయి. అఫిడవిట్ గవర్నమెంట్ తరఫు నుండి కూల్చి కడతారా అని చెప్పేసి అఫిడవిట్ ఇవ్వమని అన్నారు. గవర్నమెంట్ కూడా కూల్చి కడతామని చెప్పేసి అఫిడవిట్ వేసారు. కానీ జడ్జిమెంట్ రిజర్వ్డ్ ఉన్నది. కాబట్టి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మరి డిసిషన్ తీసుకుంటా అని చెప్పేసి గవర్నమెంట్ అంటా ఉన్నది. గత ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం వహించింది, అందుకే మాకు భవన నిర్మాణం అనేది నూతన బిల్డింగ్ రాలేదు అంటున్నారు. మరి ఈ ప్రభుత్వంలో కొత్త అధికారులు మన దామోదర్ రాజనరసింహ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఆయన పాలన ఎలా ఉంది? ఇప్పుడు 100% గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్ కావాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి హెరిటేజ్ స్ట్రక్చర్ పేరు మీద మరి 10 ఏళ్ళు డ్రాగ్ చేసింది. ఖచ్చితంగా కట్టలేకపోయింది అనే విషయం మా అందరికీ తెలుసు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఖచ్చితంగా డిసిషన్ తీసుకుంటాడనే చెప్పేసి మాకు నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే చర్చలకు ఆల్రెడీ పిలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళే ముందు భాగా నుండి మేము ఉస్మానియా హాస్పిటల్ కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని హెల్త్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు. సడన్గా రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారు? ఎప్పుడు లేని అంటే వర్షాకాలం వస్తుందని ఇంకా అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి మీరు సమావేశం ఏర్పాటు చేశారా, లేకపోతే క్యాజువల్గానే? లేదండి, ఎప్పటి నుండో మేము సమ్మె చేస్తున్నాము. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్స్ కానీ ఈ ఎలక్షన్ కోడ్ వస్తూ ఉన్నది. ఎలక్షన్ కోడ్ తర్వాత యాక్చువల్గా సమ్మె చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఆ సమ్మె చేసే ముందు గవర్నమెంట్ ఒపీనియన్ ఏంటని చెప్పేసి మేము చర్చలకు వెళ్ళడం జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు కూడా కడతామని చెప్పేసి ప్రామిస్ చేసిండు. కాబట్టి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, స్టాఫ్ అందరూ ఒక డిసిషన్ తీసుకొని మరి ఖచ్చితంగా మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికైతే ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారో అదేవిధంగా ఇక్కడ చాలామంది కూడా ట్రీట్మెంట్ అందిస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్ వాసులే కాదు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మంచి ట్రీట్మెంట్ కూడా అందిస్తుంటారు. ఇక్కడ వైద్యులు కూడా ఎంతో అనుభవజ్ఞులైనటువంటి వైద్యులు కూడా ఇక్కడ ఉంటారు. కానీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీళ్ళు సిద్ధమే, తీసుకోవడానికి రోగులు కూడా సిద్ధమే. కానీ ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. కనీసం ఈసారైనా సరే ఈ ప్రభుత్వం అయినా సరే చొరవ తీసుకొని నూతన బిల్డింగ్ని ఏర్పాటు చేయాలి. అలాగే చాలా డిమాండ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పడకలు కూడా సరిగా లేవు. చాలా మంది కూడా ఇక్కడ ఎంతో మంది కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సరైన వసతులు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కెమెరా